పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ని చాలా లైట్ తీసుకున్నాడా? ఇరాన్ని యుద్ధంలో చాలా సింపుల్గా ఓడించేయచ్చు అని అనుకున్నాడా? కానీ ఇప్పుడు ట్రంప్ పాచికలు ఎక్కడా పారలేదా? ఏ మాత్రం కూడా ఇరాన్ లొంగకపోగా అమెరికాకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ట్రంప్ ప్రపంచ దేశాలన్నింటిలో ఏకాగ్గా మారాడా? నాటో దేశాలు ఇప్పుడు ట్రంప్ వెనక నిలిచే పరిస్థితి లేదా? స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ సెక్యూరిటీ అంతా బాధ్యత ఇప్పుడు అమెరికా మీద పడిందా? ఇరాన్ ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఇంటర్నెట్ కేబుల్స్ని కట్ చేయడమా? ఎస్, దీని గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ రామచంద్రరావు గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్తే సార్. సో ట్రంప్ ఇప్పుడు ఏకాక అయిపోయాడు అనుకోవచ్చా ప్రపంచ దేశాల ముందు? ఎస్, ఐ థింక్ మీరన్న పాయింట్ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే నాటో కంట్రీస్ మొదట్లో ఒకటో రెండు కంట్రీస్ డిఫరెంట్గా ఉండేవి, రైట్? ఫ్రాన్స్ ముందు మేము పూర్తిగా రాము, ఒక యుద్ధ నౌకను పంపిస్తాం, ఎయిర్ క్రాఫ్ట్ పంపించింది కూడా, పంపించామంది ఆల్రెడీ ఓన్లీ డిఫెన్స్ కోసం వాడచ్చు మీరు అన్నట్టుగా. యూకే ఏమో ముందు తన బేసెస్ అవి ఇవ్వనంది. దాంతో ట్రంప్ గారు కూడా యాజ్ యూజువల్ గొడవ చేశాడు. మీ తర్వాత ఎప్పుడైతే ఇస్తానన్నాడో మీ అవసరం మాకు అవసరం లేదన్నట్టుగా, ఏదో చిన్నపిల్లలు దెబ్బలాడుకున్నట్టుగా ఈ రెండు డెవలప్మెంట్స్ అయిన తర్వాత ఓవరాల్ యూరోపియన్ యూనియన్ కూడా కలిసి టోటల్ అందరూ కలిసికట్టుగా ఏంటంటే నేటో కంట్రీస్ అన్ని లిటరల్లీ టోల్డ్ సారీ, ప్రస్తుతానికి ఇమీడియట్గా మేము అఫెన్సివ్ అంటే యుద్ధానికి, డిఫెన్సివ్ వాటిలో ఇంకా డిక్లేర్ చేయలేదు, వెంటనే రెడీగా లేము, సంసిద్ధంగా లేము, మేము మాత్రం ఈ యుద్ధంలో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఈ యుద్ధంలో పాల్గొనడానికి మేము రెడీగా లేవు అన్నట్టుగా చెప్పేశారు. సో దాంతో మీరు అన్నట్టుగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గరికి వస్తే అమెరికా ఏకాకినే అవుతున్నట్టుగా కానీ క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎందుకు నాటో దేశాలు ఈ డెసిషన్కి ఎందుకు వచ్చాయనుకుంటారు? అంటే ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పుడు నాటో కూటమిలో బీటలు వచ్చాయనుకోవచ్చా? ముందు ముందు కూడా ఇదంతా సాఫీగా జరిగే పరిస్థితి ఉండకపోవచ్చా ఒక రకంగా? ఎందుకంటే బేసికలీ నేటో అంతా కలిసి యుక్రెయిన్కి ఒక విధంగా సాయం చేయలేము అనుకున్నప్పుడు నేను సాయం చేయను, మీరేం సాయం చేయట్లేదు. అఫ్ కోర్స్ నేను ఎప్పుడు ఏంటంటే ఒక పాయింట్లో మాత్రం ట్రంప్ అన్న దాంట్లో అది సముచితమే. ఏమన్నాడు, నేను ఒక్కడనే ఎక్స్పెండిచర్ చేస్తాను డిఫెన్స్ ఎక్స్పెండిచర్, మీరేం ఎక్స్పెండిచర్ చేయట్లేదు యుద్ధానికి, అదే కాకుండా మిగిలిన చాలా నాటో యాక్టివిటీస్కి అమెరికా ఎక్కువ బాధ్యత వహిస్తుంది అనేసి, రైట్? అని వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెండిచర్ పెరిగింది, రైట్? సో ఆ విధంగా కరెక్టే. కానీ నాటోని కించపరచడం కానీ, అతను మాట్లాడే మనిషి మాట దూకుడు, రైట్? సో ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడటం కానీ, ప్రెసిడెంట్తో మాట్లాడటం కానీ, లైక్ జర్మన్ ఛాన్సలర్తో మాట్లాడటం కానీ, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మీద విమర్శలు కానీ, రైట్? ఇవన్నీ చూస్తే బేసికలీ ఏంటంటే తన సూపర్ పవర్ అన్న ధీమాతో, రైట్? సో నాటోకి టైమ్లీ ఎప్పుడైతే నాటో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం యుక్రెయిన్కి మద్దతు ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకున్న టైంలో, రైట్, అతను నిలబడలేదు. కనుక అతను ప్రస్తుతం ఇమీడియట్లీ నేను అనుకోవటం ఏంటంటే నాటో ఖచ్చితంగా అతనితో రాజీ అవ్వదు. తర్వాత కొన్నాళ్ళ వరకు ఇంకా ఏమైనా డెవలప్మెంట్స్ ముందు వచ్చి ఒకవేళ ఏమైనా ఇంకా పరిణామాలు మారితే మట్టుకు, ప్రస్తుతం అయితే మట్టుకు నేను ఇమీడియట్గా అయితే క్లియర్గా చెప్పగలిగేది ఏంటంటే యూరోపియన్ యూనియన్ అనుకోండి, లేదా నాటో కంట్రీస్ అన్నీ కలిపి అనుకోండి, వాళ్ళు అమెరికాతో ఈ ఒక్క యుద్ధంలో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో సపోర్ట్ ఇస్తానికి మాత్రం నేను అనుకోవటం ముందుకు రారు. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ సెక్యూరిటీ విషయంలో ఇక ఏ దేశాల్లో ఆ దేశాల్లో రక్షణ చూసుకోవాలి, అందరూ కూడా ముందుకు రావాలి, ఫ్లైట్ క్యారియర్స్ని తీసుకురావాలి, బలగాలను పంపాలి అన్నట్టుగా ట్రంప్ చేసినటువంటి పిలుపుని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు బాధ్యత అంతా కూడా అమెరికా మీద పడింది అనుకోవచ్చా? యా, క్లియర్గా బాధ్యత అంతా అమెరికా మీద పడినట్టు. అమెరికా ఆఫ్ కోర్స్ ఇజ్రాయెల్ ఉందనుకోండి, రైట్? బట్ ఈ రెండు దేశాలు తప్పితే మిగిలిన వాళ్ళతో నాకు ఎమ్మెల్యేగా ఏమి సూచనలు కనిపించట్లేదు. సో ఐ థింక్ ఏకాకి అయినట్టుగానే ఒక విధంగా మనం అనుకోవాలి. డైరెక్ట్గా ఒకవేళ అమెరికా ఇప్పటి వరకు కూడా ఒక ప్రకటన చేసింది, పరాయి దేశం మీద నేరుగా మిలిటరీ ఫోర్సెస్ని పంపేటువంటి అనాలోచిత నిర్ణయం ఇక చేయమోము. సో ఆఫ్ఘనిస్తాన్లో జరిగినటువంటి సంఘటనల వల్ల తర్వాత చాలా పరిస్థితులు మారాయనేటువంటి ప్రకటన చూసాం. ఇప్పుడు మళ్ళీ అమెరికాకు అలాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకోవచ్చా ఇరాన్ విషయంలో? అమెరికా నేను అనుకోవటం ఏంటంటే అలా వచ్చినా సరే రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి.
ఫస్ట్లీ ఏంటంటే ట్రంప్ ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా క్యాంపెయిన్లు ఏమన్నాడు, నో బూట్స్ ఆన్ గ్రౌండ్, నీ ఎక్కడ అమెరికా యుద్ధం చేసినా సరే అమెరికా సైనికుని తీసుకెళ్ళి ఇంకోళ్ళ దేశ భూభాగంలో కాలు మోపనున్నట్టుగా క్లియర్ కట్గా క్యాంపెయిన్ ఇచ్చాడు, రైట్? సో దాని గురించి వెనక్కి వెళ్ళటం అనేది కొంచెం యాక్చువల్గా క్యాంపెయిన్ ప్రామిసెస్ నుంచి వెనక్కి వెళ్తున్నట్టుగా. కానీ ఇఫ్ యూ గో బ్యాక్, మీరు అన్నట్టుగా ఆఫ్ఘనిస్తాన్లో ఎస్పెషల్లీ చాలా బాగా దెబ్బతిన్నారు. అదృష్టవశాత్తు కరెక్ట్ చనిపోయారు, టైంలో చాలా నష్టం జరిగింది, చాలా ఖర్చు పెట్టారు. కానీ త్వరగా యాక్చువల్గా పారిపోయారు అనుకోలేం, కానీ ఒక విధంగా ఏంటంటే ఆ, చాలా క్విక్గా అందరూ అనుకోని విధంగా ప్రపంచం అంతా ఊహించని విధంగా సడన్గా క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. క్లోజ్ చేసుకుని వెంటనే విడ్రా అయ్యారు, రైట్? దో ఆఫ్ కోర్స్ ట్రంప్ జో బైడెన్ మీద క్రిటిసైజ్ చేశాడు, ఇది సరిగా జరగలేదు అది ఇది అన్నట్టుగా. కానీ దాని తర్వాత ఆఫ్ కోర్స్ ఏయో కమెంట్ చేశాడు, మేము ఎయిర్ ఫీల్డ్ తీసుకుంటాం, అది తీసుకుంటాం, ఇది తీసుకుంటాం అని. కానీ ఏంటంటే యాక్చువల్గా అమెరికన్ ఆర్మ్ ఫోర్సెస్ అయినా సరే రియలైజ్ చేసినవి ఏంటంటే కొన్ని దేశాల్లో ఏంటంటే ఇరుక్కుపోతే తిరిగి బయటపడటం కూడా కష్టమే, ఒకటి. రెండోది ఏంటి నేను అనుకోవటం ఏంటంటే సైన్యులు కూడాను ఆ ఫీలింగ్ వస్తూ మొదలుపెట్టింది, మనం ఎందుకు యుద్ధం చేస్తున్నాం, మన దేశానికి కొంతమంది ఇంటెలిజెన్స్ చీఫ్లు కూడా రాజీనామా చేసి బయటకు కూడా వచ్చిన పరిస్థితులు మనం చూసాం. కరెక్ట్. రీసెంట్ గా ఇప్పుడు పనిచేస్తున్న అతని పేరు కర్క్ ఏదో ఉంది, ఐ డోంట్ రిమెంబర్ ద నెంబర్ ఎగ్జాక్ట్లీ పేరు, రైట్? అతను రిజైన్ చేశాడు, ఇంటెలిజెన్స్ చీఫ్. కాబట్టి నెంబర్ 2 అతను. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే పర్పస్ అర్థం కావాలి. అతను రిజైన్ చేసింది ఇంకో కారణం. అతను రిజైన్ చేసింది ఏంటి, ఇరాన్ దగ్గర మనం అనుకున్నట్టుగా ఇమీడియట్గా ఇరాన్ మనల్ని కొడతానికి రెడీగా ఉంది అనే స్టేట్మెంట్లు ట్రంప్ ఇచ్చిన దానికి ఇండైరెక్ట్గా ఏమన్నాడు, ఇలాంటి సూచనలు నాకేం కనిపించట్లేదు. ఫస్ట్ ఇరాన్ దగ్గర అంత మన మీద చేరగల మిసైల్స్ లేవు. మూడోది ఏంటి, వాళ్ళు ఇమీడియట్గా అణుబాంబులు తయారు చేస్తున్నట్టుగా సూచనలు ఏం కనిపించట్లేదు అన్నట్టుగా కాంట్రడిక్ట్ చేసి రిజైన్ చేశాడు. కనుక ప్రస్తుతం వాతావరణాలు చూస్తే ఓవరాల్ ఏంటంటే ట్రంప్ ఒక్కడే ఈ విధంగా ఆలోచిస్తున్నాడు, రైట్? కానీ ఓవరాల్ ఏంటి, తనకి తెలిసింది ఏంటి, ఒకసారి బూట్స్ ఆన్ గ్రౌండ్. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా మనం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఒకవేళ అమెరికన్ సైన్యాన్ని దించాలనుకోండి, ఇక్కడ లెట్స్ సే కర్గ్ ఐలాండ్లో దించాలి. కర్గ్ ఐలాండ్లో దించాలంటే ఇంతకుముందు సెకండ్ వరల్డ్ వార్ అయినట్టుగా అది ఒక నార్మండీ ల్యాండింగ్ లాగా, రైట్? అక్కడ షోర్ ఎలా ఉందో తెలీదు, ఎలా దిగాలో తెలీదు. అఫ్ కోర్స్ కొంత ఎక్కి చేస్తుండొచ్చు ఇప్పటికి కర్గ్ ఐలాండ్. ఇదే పరిస్థితులు ఉంటాయా? కర్గ్ ఐలాండ్ ని క్యాప్చర్ చేయాలని అమెరికా ప్రయత్నిస్తుంది. క్లియర్ గా కూడా ట్రంప్ మాట్లాడుతున్న తీరు, సో ఆ కదలికలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ దాన్ని క్యాప్చర్ చేసే పరిస్థితి ఉంటుంది, అక్కడ మిలిటరీ ఫోర్సెస్ దిగుతాయా? అంటే భయపెడుతున్నాడు. ఎంతమంది సుమారు 2500 సైనికుల్ని, వాళ్ళ అసాల్ట్ బ్రిగేడ్లోంచి 2500 సైనికుల్ని, జపాన్ ఉన్న వాళ్ళని యుఎస్ఎస్ ట్రిపోలి షిప్ని పంపించాడు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం టెరైన్ చూసుకుంటే, చుట్టుపక్కల వాతావరణం చూసుకుంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఒక చోట ఉంది, దానికి ఒక సైడ్ అంతా కంప్లీట్ బోర్డర్ ఎవరిది, ఇరాన్ది. అటుపక్కన బోర్డర్ ఆఫ్ కోర్స్ మీరు ఉన్నారు, కొంత సౌదీ అరేబియా ఉంది, ఖతార్ ఉంది, ఒమాన్ ఉంది, యెమెన్ ఉంది, ఇలాంటి దేశాలు ఉన్నాయి, రైట్? అది చాలా నేరోయెస్ట్ ప్లేస్లో అయితే 33 మైల్స్ అంతా ఉంది, మిగిలిన చోట్ల ఒక 50-60 మైల్స్ ఉంది. అంత నేరో ఉన్న దాంట్లో షిప్ని తీసుకెళ్లి ల్యాండ్ చేస్తున్న ఆపరేషన్ చాలా కష్టమైన ఆపరేషన్. ఎందుకంటే మనుషులు ల్యాండ్ చేస్తున్నప్పుడు జనరల్ ఎప్పుడైనా సరే, లైక్ సెకండ్ వరల్డ్ వార్లో మనకు వెళ్ళినప్పుడు నార్మండీ ల్యాండింగ్, మనుషులు షిప్పుల నుంచి దిగి ల్యాండ్ మీద దిగుతున్నప్పుడు ఎనిమి నుంచి ఫైర్ ఉందే కంప్లీట్గా సర్ప్రైజ్ చేసేయాలి, లేదా సెకండ్ వరల్డ్ వార్లో జరిగిన పూర్తిగా సర్ప్రైజ్ ఇవ్వాలి. కానీ ఇక్కడ సర్ప్రైజ్ ఇస్తానికి ఛాన్సులు లేవు. ఎందుకంటే బేసికలీ కర్గ్ ఐలాండ్ అనుకున్నాడు, కర్గ్ ఐలాండ్ మీద ల్యాండ్ చేసేటప్పుడు ఇరాన్ సైడ్ నుంచి కంప్లీట్ అలాంగ్ ది ఇరాన్ బోర్డర్, ఏదైతే మన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బోర్డర్ ఉందో అక్కడి నుంచి రకరకాల టైప్ మిసైల్స్ ఈజీగా ఫైర్ చేయగల ఆస్కారం ఎక్కువ ఉంది. కనుక నేను అనుకోవటం అది చాలా రిస్కీ ఆపరేషన్. ఎనీ సెన్సిబుల్ జనరల్స్ హ్యావ్ టు థింక్ ట్వైస్, 2-3 సార్లు క్లియర్ కట్గా ఆలోచించాలి. లేదా అది ఖచ్చితంగా చేయాలనుకుంటే కంప్లీట్ ఇరాన్ ఇంటర్ఫియరెన్స్ ఫ్రమ్ ద అదర్ సైడ్, అటు పక్కన బ్యాంక్ నుంచి ఇరాన్ ఇంటర్ఫియరెన్స్ కంప్లీట్గా ఆపగలగాలి, ఒకటి. రెండోది కర్గ్ ఐలాండ్ మీద యాక్చువల్ ఇరాన్ ఫోర్సెస్ ఎంత ఉన్నాయో మిలిటరీ ఇన్స్టలేషన్ చేశానంటున్నాడు, మిలిటరీ ఇన్స్టలేషన్ ధ్వంసం చేశానంటున్నాడు. కానీ ఇంకా ఎంత సైన్యం, ఎందుకంటే సైన్యం టు సైన్యం ల్యాండింగ్ టైంలో ఫిజికల్గా ఇరాన్ సోల్జర్స్ ఐఆర్జీసీ వాళ్ళు అక్కడ ఉన్నట్టయితే ఖచ్చితంగా అంత ఈజీగా ల్యాండ్ అవ్వదు. అందుకే లేకపోతే ఇప్పటికి ల్యాండ్ చేసేవాడు.
అది మనం అనుకుంటాం కానీ ఇట్స్ నాట్ ఎ వెరీ ఈజీ ఆపరేషన్. వన్ ఆఫ్ ద వెరీ చాలా చాలా కష్టమైన ఆపరేషన్. క్లియర్ కట్గా ల్యాండ్ చేస్తాడని నేను అనుకోను. భయపడదామని ఖచ్చితంగా ఉంది, అందుకే 2,500 మంది చూపిస్తున్నాడు. కానీ నేను అనుకోవటం అంత ఈజీగా కర్గాలిన్ మీద ల్యాండ్ చేసి దాన్ని ఆక్యుపై చేయగల సత్తా నేరో కూడా రైట్, నేరో సీ ఉంది కాబట్టి అక్కడ కష్టం.